జూన్ నెల మొదలు వృషభ రాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలు వీరికి కలిసి వచ్చే కాలం రాబోతుంది. జూన్ నెల మొదలు వృషభ రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చెందబోతున్నాయనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని వీరు కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు దయ, దాన గుణమును, క్షమాగుణమును కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టిన కిందకు పడదోయము. అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత ఉన్నటువంటి జీవితానికి వీరికి సంబంధం కూడా ఉండదండి. వివాహానంతరం వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చే పెను మార్పులు ఏమిటి, ఆ మార్పుల ద్వారా వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, అసలు జూన్ నెల మొదలు వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం ద్వారా ఎటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వారి యొక్క మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలన్నీ కూడా సాధిస్తారండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. బంధుమిత్రులను కలుస్తారు. చంద్రశేఖర అష్టకాన్ని చదివితే మీకు మేలు. ప్రారంభించిన పనులలో ఉత్సాహం అనేది తగ్గకుండా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేసినట్లయితే ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు అనేవి కూడా కలుగుతాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. నిర్మలమైనటువంటి మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్ని కూడా అందిస్తాయి. విజ్ఞానపరంగా వీరు ఎదుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అయితే ఈ సమయంలో చాలా అవసరం. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అవసరానికి సహాయం చేసేవారు కనిపిస్తున్నారు. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దూర ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. సూర్య ఆరాధన మీకు చాలా శుభప్రదమైన పరిణామాలను కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి యొక్క చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశాలే అధికంగా ఉన్నాయండి. ఈ రాశివారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చాలా బాగా రాణిస్తారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల యొక్క మాటలను అసలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా కష్టాలను ఎదుర్కొంటారు. వృషభ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు అయితే దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను కూడా ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితిలో అయినా సరే వీరు చాలా ధైర్యంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా రూపవతులు అని చెప్పవచ్చండి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టరు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసినటువంటి విషయాలను కూడా 10 మందికి చాటి చెప్పాలని వీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి శుక్రగ్రహం వీరి యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు వృషభ రాశి వారి శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటివి సమర్పించి శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠిస్తే మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలకు వీరు త్వరగా వివాహం జరగడానికి సహకరించాల్సి ఉంటుంది. బొబ్బర్లు అంటే అలసందలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి. గోవుకు బొబ్బర్లు నీటిలో నానబెట్టి తినిపిస్తే మేలు జరుగుతుంది. శుక్రవారం రోజున వీరు చాలా నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.